స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. చిక్కోలు జిల్లాకి తలమానికంగా చెప్పుకొని తలసరి ఆదాయంలో 70% ఆదాయం తెచ్చిపెట్టే ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీకి ఉన్న ప్రాధాన్యత వేరు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు ఏడాదిన్నర కావస్తున్నా కూడాను కూటమి నేతల్లో కుమ్ములాట ఎచ్చెర్ల ప్రతిష్టకి భంగం కలిగే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని చెప్పి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మదనపడుతున్నారు. నిన్న అసెంబ్లీలో 0 అవర్లో ప్రజల సమస్యలపై ప్రస్తావించవలసిన ఎమ్మెల్యే తనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన అవినీతికి పాల్పడ్డారా లేదా అన్న విషయం నిరూపించుకునేందుకు అసెంబ్లీని వేదిక చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని కూడా నిలదీస్తున్నారు. మరి ఈ విషయంలో ఆయన ఎదుర్కొంటున్న అవినీతిలో ఆ కూటమి సంబంధించిన ఇంకొక నాయకుడు ఎవరు, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో ఎటువంటి ఆధారాలతో ఈరోజు నియోజకవర్గం ప్రతిష్టను కాపాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక అసెంబ్లీ ప్రజల సమస్యలను చెప్పుకునేందుకు ప్రతిపక్షం లేకపోయినా తగిన సమయం వచ్చినటువంటి పరిస్థితులు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో ఎప్పుడు తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకుంటామని ఆశగా ఎదురు చూస్తారు ఎమ్మెల్యే. కానీ ఈరోజు ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో భగవంతుడిపై ఒట్టు వేసి ఆ సమయాన్ని వృధా చేయడం ఏ విధంగా తీసుకుంటారు? ఇది చాలా దురదృష్టకరమని తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీలో అడుగు పెట్టడమే ఒక వరం, భగవంతుడిచ్చిన వరం. అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల తాలూకా సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించిన గ్రామాల అభివృద్ధి గురించి కానీ, నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ అక్కడ ఉన్న అసెంబ్లీ ద్వారా స్పీకర్కి విన్నవించుకొని, స్పీకర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విన్నవించుకొని తగు సమస్యలు, ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక 0 అవర్ అనేది దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పిస్తారు. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు 4-5 సార్లు మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. మన ప్రతి ఒక్క విషయంలో కానీ, ఫిషరీస్ విషయంలో కానీ, అలాగే నీలగిరి పంట విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో, అలాగే ప్రజా సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి విన్నవించుకోవడానికి, ప్రశ్నించడానికి ఒక ఇది. అలాంటిది ఈరోజు అసెంబ్లీలో స్థానిక నియోజకవర్గ ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఈరోజు తనపై వస్తున్న ఆరోపణలు పత్రికలు, టీవీలు రాస్తున్నాయని, నేను ఎటువంటి తప్పు చేయలేదని ఒక అసెంబ్లీలో చెప్పడం ఒక హాస్యాస్పదంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు నువ్వు తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం ఎవరికీ లేదు. ఈరోజు రెండవది, ఒక అసెంబ్లీలో భగవంతుడు అంటే శ్రీరామచంద్రుడు అంటే మనందరికీ జన్మనిచ్చినవాడు, మన ఆయురారోగ్యాలు చూసేవాడు, మనం సన్నిహితంగా మన సుఖంగా ఉండాలని ప్రార్థించి, మనం సుఖంగా ఉండాలని అతను నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాం. అలాంటి భగవంతుడిపై ఈరోజు ప్రమాణకం చేయడం ఇంకా చాలా దురదృష్టమని కూడా మా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఏ అవినీతి ఆరోపణలు ఆయనపై ఆపాదించిన వ్యక్తి కూటమికి సంబంధించిన పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో వారి మధ్యన ఉన్న ఆ విభేదం ఎచ్చెర్ల ప్రతిష్టకి భంగం కలిగించే ఒక పరిణామం చోటు చేసుకుందంటే, ఈరోజు కూటమి ఎమ్మెల్యే చేశాడా, పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే చేశాడా కాదు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇక్కడ స్థానికంగా అందరికీ తెలుసు. ఇది చాలా రోజుల బట్టి జరుగుతూ ఉంది. ఇది నిన్న అసెంబ్లీలో పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అతని ద్వారా వచ్చింది, కానీ ఇంతవరకు ఆ పేరు నేను వినలేదు. ఈరోజు చాలామంది, నేనే చెప్తున్నాను, చాలామంది లైసెన్స్దారులు అక్కడ సీనరీస్ కానీ కట్టుకొని ప్రతి క్యూబిక్ మీటర్కి డబ్బులు కట్టి వాళ్ళు ఎప్పుడూ తీస్తుండేవారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఆ లబ్ధిదారులు కూడా, అంటే ఆ లైసెన్స్దారులు కూడా ఈరోజు తీని పరిస్థితి. వాళ్ళు తీస్తే వాళ్ళని కేసులు పెట్టించడం, ఇక డిపార్ట్మెంట్ వారు కూడా అతను ఏది చెప్తే వెంటనే వెళ్ళి వాళ్ళు పిలిపించడం, జైల్లో పెట్టడం, మాకెందుకులే అనుకుని మానేసుకున్నారు. అలాంటిది ఈరోజు మొన్న కూటమి మళ్ళీ ఈ ఎన్హెచ్ వచ్చిన తర్వాత ఎలాగైనా ఈ గ్రావెల్ అంతా తోలుకోవాలనే దురాలోచనతో అక్కడున్న ఎన్హెచ్ సైట్ మేనేజర్తో మాట్లాడుకొని
తోలడం జరుగుతుంది. దానిపైన లైసెన్స్దారులు కూడా వెళ్ళి మేము లైసెన్స్దారులు మేము కూడా తోలుకుంటాం, మాకు ఇవ్వండి అని అంటే నా ఎదురుగా అతను కూడా చెప్పాడు, అతను లైసెన్సులు ఉన్నాయండి, మేము తప్పనిసరిగా మేము అతనికి ఇవ్వాలి, మేము అతనికే చెప్పాము లైసెన్స్దారుడికి, అతను జడిసిపోయి తోలట్లేదు అని అన్నాడు. ఇతను కూడా ఏం చెప్పాడంటే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి, అందుకు మేము తోలడం లేదని ఆ లైసెన్స్దారుడు చెప్పాడు. ఏం లేదులే తోలుకు అని అతను కూడా చెప్పాడు. వెంటనే బండి పెడితే ఆ రాత్రి మీద ఆ బండిని నుగ్గు చేసి పాడు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏదో రిపోర్ట్ పడ్డారు, చేశారు. రెండోది ఈ జరుగుతున్న కార్యక్రమం మీద నేను చాలాసార్లు ఎంఆర్ఓకి కానీ అలాగే మైన్స్ ఏడీకి కానీ చాలామందికి అందరికీ నేను రిపోర్ట్లు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇది జరుగుతున్న టైంలో ఎంఆర్ఓకి కూడా నేను చెప్పాను, ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీరు స్టాప్ చేసుకోకపోతే ఇది మన నియోజకవర్గంలో రణస్థలం మండలంలో ఉన్న సంసామ కొండ కానీ అలాగే అర్జునవాస కొండ కానీ అలాగే నారువు కొండ కూడా మొత్తం ఇక్కడున్న భూస్థాపితం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కొండలు కూడా మిగలలేకుండా అంత దారుణమైన పరిస్థితికి ఈరోజు మా నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడున్న వనరుల్ని దోచుకోవడానికి సిద్ధపడినప్పుడు రెండోది ప్రమాణకం చేశావు, కరెక్టే, ఎవరి మీద? శ్రీరాముడి మీద ప్రమాణకం చేశావు. మనందరికీ దేవుడే శ్రీరాముడు, అతని వల్లే బ్రతుకుతున్నాం. అలాంటిది ఆ భగవంతుడి మీద అసెంబ్లీలో ప్రమాణకం చేయకూడదు. నువ్వు ఉంటున్న హాస్టల్ కానీ, నువ్వు ఉంటున్న స్కూల్ కానీ, నువ్వు ఉంటున్న ఇల్లు కానీ కొన్ని 10-15 ఎకరాల్లో దగ్గర 7-8 అడుగులు కప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. కొన్ని వేల లక్షల క్యూబిక్ మీటర్లు అయితే కానీ ఆ గుమ్ము నిండదు గ్రావెల్. అలాంటిది అది ఇప్పుడు తవ్వితే కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు పెనాల్టీ అతనికి వెయ్యాలి. అది ఇక్కడున్న అధికారులు పట్టించుకోరు. ఏదేమైనా కూడా తనకే పాపం తెలియదు, ఒక ప్రతిపక్ష నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యేగా ఆరోపిస్తే వాళ్ళకి తగిన సమాధానం చెప్తాను. కానీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే తనపై ఇటువంటి అవినీతి ఆరోపణలు చేయడం నేను మదన పడుతున్నాను. మేము నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఆ పార్టీల గురించి మాకు అనవసరం. మా నియోజకవర్గానికి జరుగుతున్న నష్టం గురించి మేము మాట్లాడుతున్నాం. మా నియోజకవర్గంలో ఎటువంటి నష్టం జరిగినా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇటువంటి తప్పులు కానీ మళ్ళీ జరిగిన ఎటువంటి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి కూడా ఉండదు. అడ్డుకుంటాం, డైరెక్ట్గా రోడ్డు ఎక్కుతాం, ఎంతటి వాడినైనా ఎదురిస్తాం. ఉపాధి కల్పనతో పాటు విద్యాలయాలు కొలువు తీరినటువంటి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అయితేనేమి విద్యాలయ ఇటువంటి ఒక ప్రతిష్టాత్మక నియోజకవర్గం జిల్లాకి 70% తలసరి ఆదాయం తెస్తుంది. అటువంటి నియోజకవర్గం ప్రతిష్టకు భంగం కలిగేటువంటి ఒక రాజకీయాలు చోటు చేసుకున్నాంటే ఈరోజు ఏనాడు కూడా ఇప్పటికి 20-30 సంవత్సరాలు బట్టి ప్రతిభాబాతుని కానించి కూడా ఈ నియోజకవర్గం అన్ని విధాలా చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. చాలామంది విలేకరులకు కానీ పెద్ద వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ తెలుసు. ఈ నియోజకవర్గం నేను కూడా మొన్ననే 2024 వరకు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు 2024 ఎప్పుడైతే కూటమి ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చాడో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు కానీ అవినీతి కానీ ఎంత జరుగుతుందో అందరికీ తెలుసు. ఈరోజు ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి. ఆ వేళ 5 లక్షల ఉద్యోగాలు నియోజకవర్గంలో వేస్తామని, 5,000 10,000 ఉద్యోగాలు వేస్తామని అబద్ధపు మాటలు చెప్పి ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా వేసుకోలేని పరిస్థితి. కానీ రెండోది సంసం లాంటి మన అక్కడున్న సబ్స్టేషన్లో అక్కడ చాలామంది 10-12 మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఆ 10-12 మంది ఈ నియోజకవర్గంలో ఒక్కడికైనా వచ్చిందా? ఒక్కడికైనా వేసారా సబ్స్టేషన్లో? అవి కూడా లేవు. రెండోది ఏ ఉద్యోగాలకు వెళ్ళినా మేము ఏడ్ చేస్తామండి, మాకు మీద నుంచి ఆ ఎమ్మెల్యేతో ఇబ్బందిగా ఉంది, మాకేమనంటే కాంట్రాక్ట్లు ఇవ్వండి అంటాడు తప్ప ఉద్యోగాలు ఇవ్వమని అక్కడ అనడం లేదు అని ఆ విధంగా చెప్పడం. రెండోది ప్రతిదీ కూడా ఈ నియోజకవర్గంలో ఈరోజు యూనివర్సిటీ కానీ ఈరోజు ఐఐటి కానీ ఐటీఐ కానీ అక్కడ కానీ చూడండి, మన నియోజకవర్గంలో ఎంతమంది అక్కడ ఈ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? ఓన్లీ ఆమదాల వలస, శ్రీకాకుళం, నరసన్నపేట ఈ 3 నియోజకవర్గాలే అక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈ నియోజకవర్గానికి దుస్థితి ఏర్పడింది. ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రతిష్టని కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఎటువంటి చర్యలు చేపట్టబోతుందో అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ఎచ్చెర్ల తాలూకా ప్రతిష్టకు భంగం కలిగి ఈరోజు ఎచ్చెర్ల ప్రతిష్టగా భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా వరకు జరిగాయి. ఈరోజు యునైటెడ్ బ్రేవరీస్ ఫ్యాక్టరీ గురించి చూస్తే ఇప్పుడే చెప్పాను మీకు. చాలా వరకు
పాపం అక్కడున్న కాంట్రాక్టర్లు 5-6 ఉంటే 20-30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న వాళ్ళు తప్పించి కాంట్రాక్టులు తీసుకోవడం కానీ, ఆ కాంట్రాక్టులు తన చేజిక్కించుకొని నెలకి 5 లక్షలు 6 లక్షలు తీసుకోవడం కానీ, అలాగే లారీలు ట్రాన్స్పోర్ట్ లారీలు ఉంటే బీరుని అటు ఇటు తీసుకెళ్ళిన లారీలు కూడా దగ్గర 28 కంపెనీలు ఉన్నాయి. 28 కంపెనీలను కూడా భయపెట్టి ఒక 8 కంపెనీల వరకు లాక్కోవడం కూడా జరిగింది. అలాంటి ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇస్తారా చస్తారా అని వాళ్ళు కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. అలాగే అక్కడున్న ప్రతి ఒక్క విషయం ఇవి ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే మొన్ననే ఒక విషయం జరిగింది. దాని తాలూకా ఫ్యాక్టరీ యునైటెడ్ బ్రెవరీస్ తాలూకా చెడు వాటర్ అంతా కూడా ఆ గ్రామంలో సీతంవలస గ్రామంలోకి వెళ్ళిపోతే ఆ గ్రామం నుంచి వాళ్ళు ధర్నా చేసుకొని వాళ్ళు బాధపడితే మాకు ఇలాగ అన్యాయం జరుగుతుందని, దానిపైన నీకు ఉన్న సంబంధం ఏంటి? దాని గురించి నువ్వు హెచ్చరించవలసిన పనే వచ్చింది, అందరికీ భయపెట్టవలసిన పనే వచ్చింది. రెండోది, ఆ ఫ్యాక్టరీలో ఒక 20-30 మంది కాంట్రాక్టులు ఒక రౌడీ ఇజాన్ని పెట్టుకొని వాళ్ళతో ఎవరు వెళ్తే వాళ్ళ మీద రౌడీజం చేయించడం, ఎవరు వెళ్తే వాళ్ళ జనరల్ మేనేజర్నే కొట్టారు. అది ఎంతటి దుశ్చర్య చూడండి ఒకసారి. ఈ చర్యలు చెక్ పెట్టేందుకు ఎటువంటి వ్యూహం రచించబోతుంది? వ్యూహము ఇది ఏమి ఉండదండి. దీనిపైన ఇంకా ఎటువంటి అవినీతి కానీ చేస్తే ఆయన క్షమించే పరిస్థితి నియోజకవర్గ ప్రజలు ఒప్పుకోరు, మేము కూడా పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ తరపున ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. చూస్తే కనుక ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం సంబంధించి ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈశ్వరరావు మాత్రం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలపై గొంతెత్తాల్సినటువంటి సమయాన్ని వృధా చేస్తూ తనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో సభాపతికి విన్నవించుకోవడం మాత్రం ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలందరూ కూడాను తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉపాధి కల్పనలో అదేవిధంగా విద్యాలయాలు కొలువు తీరినటువంటి ఈ నియోజకవర్గం ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహార శైలిని మార్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో నియోజకవర్గం ప్రజలే ఆయన్ని నిలదీసేటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఎవరో కూటమి ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారని తన సత్యశీలతను మాత్రం నిరూపించేందుకు భగవంతుడిపై ప్రమాణం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. కాకపోతే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఎమ్మెల్యే తదనుగుణంగా ఎచ్చెర్ల ఖ్యాతిని ఇనుముడింప చేసేటటువంటి పాలించాలి తప్ప ఇటువంటి ప్రతిష్టను భంగం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని కిరణ్ హెచ్చరిస్తున్నారు. మరి ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుందా? ఈ నియోజకవర్గం తాలూకు ప్రతిష్టను ఇనుముడించే విధంగా ఆయన జాగ్రత్త పడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.